హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఈ వీడియో ఏంటి అంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే యాక్చువల్గా నేను ఏ ఆఫీస్కి వెళ్ళినా నాకు ఫీమేల్స్ చాలా తక్కువగా ఉంటారు. నేను ఒక్కదాన్నన్నా ఉంటాను, లేదా ఇద్దరు ఉంటారు అంతే. అంతకంటే ఎక్కువ ఉండరు. ఏ ఆర్గనైజేషన్ వెళ్ళినా ఏంటో నాకు ఇలా. అయితే నేను ఈ మధ్య కొత్త కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఆ కాలేజ్కి వెళ్ళాక ఒకేసారి 10 to 15 మెంబర్స్ అమ్మాయిల్ని చూడగానే అబ్బా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఎందుకంటే నేను ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా నాకు అస్సలు ఒకళ్ళు ఇద్దరు తప్పించి కనిపించరు అనమాట. సో అండ్ నాకు ఆల్రెడీ ఛానల్ ఉంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేశారు, నేను చేయించాను. సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్నాను. సో చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకున్నాను, చాలా చిన్నవి. కాకపోతే వాళ్ళకు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా నా నుంచి ఇస్తే అని తీసుకున్నాను. సో వీళ్ళందరికీ గిఫ్ట్స్ ఇస్తుంటే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించింది. అండ్ స్పెషల్లీ ఇంతమంది అమ్మాయిల మధ్యలో ఫస్ట్ జాబ్ యాక్చువల్లీ నాకు ఇది. బికాస్ నేను ఎక్కడికి వెళ్ళినా, మళ్ళీ చెప్తున్నాను చూడండి, అందరు జెంట్సే ఉంటారు. ఫీమేల్స్ ఇద్దరు ఒక్కరు తప్పించి, ఒక ఆర్గనైజేషన్ అయితే ఒక్కదాన్నే ఉన్నా, ఇంకో ఆర్గనైజేషన్లో ఇద్దరు ఉన్నాం అలా. కానీ దిస్ ద ఫస్ట్ టైం నాకు చాలా నచ్చింది జాబ్. బికాస్ అంతమంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి చక్కగా మాట్లాడుకోవచ్చు. అండ్ ఏదైనా ఒకేషన్ వస్తే కూడా ఎంజాయ్ చేయొచ్చు అలా అనుకున్నాను అనమాట. కానీ ఏం చేద్దాం, నేను దీక్ష తీసుకున్నాను. 11 days దీక్ష తీసుకున్నప్పుడు నాకు ఆఫ్టర్నూన్ 1 hour ఇచ్చేవాళ్ళు లంచ్. సో నేను భిక్షకి వెళ్ళేదాన్ని బయటికి, అంటే వేరే వాళ్ళు పిలుస్తారనమాట భోజనానికి. సో అలా 11 daysలో ఆల్మోస్ట్ బయటకే వెళ్ళాను. అయితే వెళ్ళినప్పుడు మన ఇల్లు కాదు కదా, గబుక్కుని తినేసి రావడానికి వెయిట్ చేయాల్సి వచ్చేది. ఒక 10 minutes అలా లేట్ అయ్యేది కాలేజ్కి వెళ్ళే టైంకి. సో నేనేమనుకున్నానంటే సరే బెటర్, ఎందుకు ఇలా డిసిప్లిన్ లేకుండా వెళ్ళడం అని నేను ఫస్ట్ నుంచి మళ్ళీ జాయిన్ అవుతాను అని చెప్పాను. దానిలోపే వాళ్ళు కూడా అదే అన్నారు, బెటర్ ఫస్ట్ నుంచి రాము. సో నేను ఇంకా మానేసి ఇంట్లోనే ఉన్నాను. దీక్ష అంతా అయిపోయింది. ఫస్ట్ రాగానే వెళ్ళేసరికి నాకు చెప్పిన డెసిగ్నేషన్ కాకుండా వేరే డెసిగ్నేషన్ ఇస్తున్నారు. సో నేనైతే చేయలేను, నాకు మీరు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఎలా ఏది అన్నారో అదే ఇవ్వండి అన్నాను. సో అదైతే ఇప్పుడు లేదు మా, ఫీల్ అయిపోయింది అన్నారు. సో నేనేమనుకున్నాను అంటే నాకు ఇష్టం లేని ప్రొఫైల్ నాకు చేయడం ఇష్టం లేక సో నేను ఇక్కడ రిజైన్ చేయడం జరిగింది. బట్ ఈ వీడియో ఎప్పుడో తీసుకున్నాను, నేను ఇన్ని రోజులు చేయలేకపోయాను ఎడిటింగ్. సో ఎడిట్ చేద్దాము అని అనిపించింది. సో మొత్తానికి ఎడిట్ చేసేస్తున్నాను. ఏంటో అట్లీస్ట్ నెక్స్ట్ మళ్ళీ హంటింగ్ స్టార్ట్ అయింది. ఆ హంటింగ్లో అట్లీస్ట్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇలానే ఫీమేల్స్ అందరు ఎక్కువ మంది ఉండే జాబ్ ఏదైనా దొరకాలి అని కోరుకుంటున్నాను. చూద్దాం, లెట్స్ సీ. ఇంకా ఇంటర్వ్యూస్ ఏం స్టార్ట్ చేయలేదు, రెజ్యూమ్ డ్రాప్ చేసేసి అయితే వచ్చాను. ఐఎమ్ వెయిటింగ్ అనమాట. చలో, మీకు ఎలా అనిపించింది వీడియో? ఇలా గిఫ్ట్స్ ఇస్తుంటే వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే అసలు సూపర్. కిక్ సినిమాలో వాడికి ఎలా కిక్ వస్తుందో అలా నాకు ఎవరికైనా హెల్ప్ చేసినా, నేను ఏమైనా చేసిన దానికి ఎవరైనా హెల్ప్ అయినా, హ్యాపీ ఫీల్ అయినా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు కూడా కిక్ వచ్చేస్తుంది. సో ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి అని నేను అనుకుంటూ ఉంటాను. అందుకే కూడా థర్స్డేస్ నేను స్టార్ట్ చేసేసాను అన్నదానం చేయడం. లైఫ్ లాంగ్ 1 week 2 weeks 3 weeks కాదు, మొత్తానికి నా లైఫ్ లాంగ్ మొత్తం థర్స్డేస్ ఒక 11 members అయితే ఎంత బాగా ట్రైనింగ్ ఇవ్వాలి అని అయితే చేసేసుకున్నాను. సో వీళ్ళందరూ నాకు